शाकुं सहस्रयोजने वधन्वान् तन्मसि अस्मिन्महत्यर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवास्निकण्ठा सर्वाधः क्षमाचराः नीलग्रीवास्निकण्ठा दिवगुं रुद्रा उपसृताः ये वृक्षेषु सस्कुञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु दुर्यभ्यन्ति पात्रेषु द्वतो जनानो ये पथाम्पथरक्षय अखिलभृता यज्ञतः ये तीर्थानि प्रचलन्ति सुगावन्तो निषङ्गिणः एतावन्तस्य भूयागुंसस्तदिशो रुद्रावतस्थले तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमोऽर्तेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवि येषामन्नं मातो वनजमशवस्तेभ्यो अर्धप्रातेर्दशदक्षिणादशप्रदेशेर्दशोदीते दशोऽर्थवास्तेभ्यो नमस्ते नो मृगन्तु तैजन्भैको कृष्णनो द्वेचतं भोजम्भे दधाम् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं ब्रह्मणां मृत्योर्मुक्षीयमामृतात् रुद्रो अक्षयो सुजगोषधेषु गोरुद्रो विश्वाभुवनामयेस्तस्मै रुद्राय नमोऽस्तु ॐ शान्तिः 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 अग्नाविष्णो सदोषसेवावर्धन्तु वाङ्गिरः यूनैर्वाजेभिरागतं वाचश्च मे प्रसवश्च मे प्रगतिश्च मे प्रसतिश्च मे धैतिश्च मे ततश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुभश्च मे प्राणश्च मे पानश्च मे ज्ञानश्च मे सुश्च मे चित्तं च महाधीतं च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे चक्षश्च मे बलं च मे ओजश्च मे सहश्च महायुश्च मे जनातम आत्मा च मे तनोश्च मे शर्म च मे वर्म च मे अङ्गानि च मे स्थानि च मे परोवंश च मे शरीराणि च मे ज्येष्ठ्यं च मे ॐ शान्तिश्चान्तिश्चान्तिः एते सहस्रमसुतं नाशानुरुद्धो मत्यागहन्तवे तानि यज्ञस्य भागका सर्वा नवगजामहि मुर्कवे स्वाहा मुर्कवे स्वाहा प्राणानां ग्रन्थिरस्य रुद्रोमा विशान्तकः तेनान्नेनाप्याकस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. ఇది శరవణ భవాలయం, బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఏకవీరాలయం. ఈ ఆలయం ప్రామాణికంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఆలయ నిర్మాణం ఎలా చేయాలని ఆగమం తెలియజేసిందో ఆ సూత్రాలన్నిటినీ కూడా ఆపాదించి నిర్మితమైంది. తామ్రతంతు అంటే మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆంతరంగికంగా నరములు నాడీ వ్యవస్థలు ఎలా ఉంటాయో ఒక ఆలయానికి సంబంధించినటువంటి చైతన్యం వికేంద్రీకరణ జరగడానికి తామ్రతంతు అనేటువంటి ఒక అనుసంధానం ఉంటుంది. అది ఇన్నర్ కనెక్టివిటీ. మన శరీరంలో నరములు ఎలాగైతే ఉంటాయో, ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయంలో గర్భాలయం లగాయుధం అంటే స్వామివారిని ప్రతిష్టాపన చేసినటువంటి గర్భాలయంలో ఆధారం క్రింద పెట్టినటువంటి యంత్రము, అది స్వర్ణం ఉంటుంది, రజతం ఉంటుంది. దాని నుంచి ఒక రాగి తీగ శిఖి వరకు అంటే స్వామివారి యొక్క వాహనం శిఖి నెమలి అక్కడి వరకు, అక్కడి నుంచి సర్పాశ్రితమైన వేలాయుధం. ఇది ధ్వజ ప్రత్యామ్నాయం. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం ఉండదు. ఒక ఆలయానికి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్య ప్రమాణ ఆధారితంగానే ధ్వజం అనేది సృష్టించబడింది. అంటే ఎంత స్థాయిలో శక్తి కేంద్రీకరణ జరుగుతుందనే దాని మీద ధ్వజం యొక్క ఎత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆలయం ముందు ఒక కర్ర అంటే ఒక చెట్టుకు సంబంధించిన వృక్షరాజాన్ని పట్టుకొచ్చి దాన్ని నించోబెట్టి ధ్వజస్తంభం అని చెప్తారు. ఆలయ శిఖరానికి సమాంతరంగా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆగమంలో అలా చెప్పబడి లేదు. ఒక ఆలయంలో మనం ఆరాధన చేస్తున్నటువంటి మూర్తి నుంచి ఉద్భవించేటువంటి శక్తి యొక్క తీవ్రత అనుసారంగా ఎంత వికేంద్రీకరణ జరుగుతుంది అనేటువంటి అంశాలను ఆధారితం చేసుకుని ధ్వజాన్ని నిర్మితం చేస్తారు, అంటే ధ్వజాన్ని స్థాపన చేస్తారు. ఇక చాలా ఆలయాలలో శిఖరం దగ్గరికి వెళితే కనుక శిఖరంలో చంద్రకర లాంటివి పెడుతూ ఉంటారు. శాస్త్రంలో ఆగమంలో మొట్టమొదటగా ప్రయత్నం చేయమంటాడు ఎర్రచందనం గురించి. అంటే ఎర్రచందనం లభిస్తే కనుక దానిని శిఖరంలో ఉంచమంటాడు. దానికి కారణం ఏంటంటే శిఖరం చాలా ఎత్తులో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి, పిడుగులు పడ్డంలో. అలాంటివి జరిగినప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యంలో ఆ పిడుగు నుంచి ఉద్భవించినటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో అది ఆధారం ద్వారా, అంటే మనం స్వామివారిని స్థాపన చేసినటువంటి ఆధారంలో పెట్టినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో దానికి తామ్రతంతో అనుసంధానం ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పాను, తామ్రతంతు అంటే విగ్రహం కింద ఉన్నటువంటి ఆధారంలాగా ఇది శిఖి దాకా, శిఖి నుంచి మరలా ధ్వజస్తంభం దాకా ఇన్నర్ లోపల నుంచి రాగి తీగతో అనుసంధానం చేస్తారన్నమాట. ఇదే అనుసంధానం మరలా ఆలయం వెనక భాగం నుంచి శిఖరంలోకి వెళుతుంది.
ఆ శిఖరానికి తాకి ఉంటుంది. ఒకవేళ విద్యుత్ శక్తి అక్కడ తగిలితే కనుక ఆ శక్తి అంతా కూడా వీటన్నిటికీ ఆపాదించబడుతుంది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాబట్టి దానిని నియంత్రించగలిగేది కేవలం కొన్ని వృక్షరాజాలు ఉంటాయి మాత్రం. వాటిలో ఎక్కువగా చండ్ర ఉపయోగిస్తూ ఉంటారు. చండ్ర అనేది మధ్యమ లక్షణం కలిగినటువంటి వృక్షజాతి. ఒకవేళ ఎర్రచందనం దొరకకపోతే కనుక చండ్ర ఉపయోగించమన్నారు మధ్య కానీ. అంతేగాని మొట్టమొదటి ప్రాధాన్యత ఎర్రచందనానికి ఇవ్వడం జరిగింది. అందుచేత స్వామివారి ఆలయంలో ఆ లోటు కూడా లేకుండా ఎర్రచందనంతో శిఖరం లోపల ఏదైతే శిఖరాన్ని నించోబెట్టేటువంటి ఆధారం ఉంటుందో దానికి వినియోగించడం జరిగింది. తామరతంతా కూడా దానికి చుడతారనమాట. ఇక అలా కర్ర ఎందుకు పెట్టాలి అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ విద్యుత్ శక్తి ఇలాంటివి ఏవైనా ప్రకృతి వైపరీత్యాల రీత్యా సంభవిస్తే కనుక అది విగ్రహం దాకా ప్రసరించకుండా ఉండడానికి దోహదపడుతుంది. అది కూడా ఎలాగా, వృక్షం ఎలాగైతే ఎదుగుతుందో అలాగే స్థాపన చెయ్యాలి. ఇప్పుడు మనం చిన్న మొక్క పట్టుకొస్తే కొన్ని సూత్రం చెప్తే సూత్రాలు తగ్గట్టుగా మనం కొన్ని నియమాలు మారుస్తూ ఉంటాం. అందులో భాగంగా ఒక వృక్షానికి సంబంధించినటువంటి ఎర్రచందనం అని చెప్తే ఎర్రచందనం మొక్క ఒకటి పట్టుకొచ్చి అందులో పెడుతూ ఉంటారు. దానికి తుది ఏదో మొదలేదో తెలిసి ఉండాలి. అది ఎదిగితే భూమి మీద ఎలా ఎదుగుతుందో స్థాపన కూడా అలాగే చేయాలి. అంటే తలభాగం పైకి వచ్చేలాగా మొదటి భాగం మొదలు అనేది కిందకు వచ్చేలాగా స్థాపన చేయాలి. ఈ ఆలయంలో అలాగే స్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో అరుదుగా లభించేటువంటి మన వ్యవసాయ సంపద ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యాలన్నీ కూడా స్వామివారి యొక్క శిఖరంలో నిలువ చేయడం జరిగింది. బహుశా భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ రకం జాతి చనిపోతే కనుక, ఆ జాతి నశించిపోతే కనుక, అంటే మన ధాన్యం కావచ్చు, కొన్ని అపరాలు కావచ్చు, ఇటువంటి వాటిని మరలా వృద్ధి చేసుకునేందుకు గతంలో ఆలయాల్లో అలా దాస్తూ ఉండేవారు. క్షామ పరిస్థితులు వచ్చినప్పుడు, దేశం దౌర్భాగ్యానికి వచ్చిన స్థానంలో ఆ రకం ఏదైతే ఉందో అది పాడైపోతే కనుక అప్పుడు ఈ విత్తులు తీసుకొచ్చి మరలా కొత్తగా విత్తులు సృష్టించి పంటను వృద్ధి చేసేవారు అన్నమాట. అలాగే స్వామివారికి సంబంధించి శిఖరంలో ఈ విత్తులన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది. అది ఆలయానికి శ్రేయోదాయకం, ధర్మం కూడా. ఇక స్వామివారి ఆలయంలోకి ప్రవేశించేదానికి ముందు లఘు పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి చాలా ఆలయాల్లో ఉంటుంది. దాని యొక్క ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ తెలియదు. భూమి నుంచి ఉద్భవించేటువంటి, అంటే మనం భూమి నుంచి తోడేటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో చాలా వ్యర్థ ధాతువులు ఉంటాయి. ఆ ధాతువులు కలిగినటువంటి నీటిని స్వామివారి సేవకు ప్రత్యక్షంగా వినియోగిస్తే, అంటే స్నానానికి వాటికి వినియోగిస్తే మనకి చర్మ సంబంధమైన రోగాలు ఎలాగైతే వస్తాయో అలాగే విగ్రహానికి కూడా చైతన్యం కోల్పోయి గరుగ్గా తయారవుతుంది. అలా కాకుండా వ్యర్థ ధాతువులన్నిటినీ కూడా నిలువరించడానికి లఘు పుష్కరిణి దోహదపడుతుంది. అందులో కిందన్నీ కూడా స్వామివారి యంత్రాలు ఉంటాయి, కాపరవి. ఈ నీటినన్నింటినీ ముందుగానే తోడి అందులో నిలువ చేస్తారు. ఆ నిలువలో భాగంగా అందులో ఉన్నటువంటి వ్యర్థ ధాతువులన్నీ కిందకి ఫిల్టర్ అయిపోతాయి. ఇక శ్రేష్టమైనటువంటి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి స్వామివారి కైంకర్యాలకి వాడతారు. ఇప్పుడు మనం RO టెక్నాలజీలో వాడుతున్న కాపర్ అనమాట. ఇది ప్రామాణికంగా ఎప్పటి నుంచో ఉంది. ఈ ఆలయంలో కేవలం కింద కాపర్ మాత్రమే పెట్టకుండా స్వామివారి 3x3 సైజు యంత్రాలు ఉంటాయి. దానికి స్వహస్త యంత్రస్థాపన అని ఒక విధి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు సిద్ధించిన తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రంగా స్వామివారికి నమస్కారం చేసుకుని మంగళవారం రోజున అభిషేకం చేసినటువంటి ఆ యంత్రరాజాన్ని స్వామివారి ఆలయాన్ని ప్రదక్షిణ చేసి వారి చేతితో వారే ఆ పుష్కరిణిలో స్థాపించేటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. అలా చేస్తే యంత్రస్థాపన అనేది ఒక ఆలయ నిర్మాణంలో భాగం. అలాగే వీటిల్లో కూడా అంత స్థాయిలో చేయలేనటువంటి వాళ్ళు, అంటే అందరూ ఆలయాలు నిర్మితం చేయలేరు కాబట్టి ఈ రకంగానే యంత్రస్థాపన చేస్తే సత్ఫలితం కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. ఇక స్వామివారికి మనం పైకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అందులో కింద నుంచి పైకి వెళ్ళే ప్రతి ఆలయాన్ని గమనిస్తే మనం కుడికాలతో మొదలు పెడితే పైన వేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎడమకాలు వెళ్తుంది. ఇక్కడ అలా కాకుండా కుడికాలతో ప్రారంభమైతే కుడికాలతోటి పూర్తవుతుంది. అంటే పైన వేదికకి మనం కుడికాలు వేస్తాం అన్నమాట. ఇక స్వామివారికి ఆలయానికి సంబంధించి 8 స్తంభాలు ఉంటాయి. 8 స్తంభాల మీద అష్టభైరవుల యొక్క స్థాపన చేయడం జరిగింది. వాటికి సంబంధించిన బలిపాత్రలు ఉంటాయి. ప్రతి ఆలయంలో 1 లేదా 2 బలిపీఠాలు ఉంటాయి. ఇక్కడ ఈ అష్టభైరవులకి 8 ఉంటాయి, స్వామివారికి ప్రధానంగా 9 ఉంటాయి అన్నమాట. ఇక ఉపాలయం కింద అంగిరాదేవి గురించి చెప్పచ్చు. అమ్మవారు ప్రతి అంగిరాదేవి, వీళ్ళని అంగిరస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ వేదికని అంగిరాలయం అని పిలుస్తారు. కాకపోతే ఇది బృహదాలయం, ఏకవీరాలయం కూడా. అవతల పక్కన ప్రాంగణంలో ఇతరమైనటువంటి దేవీ దేవతల యొక్క ప్రతిష్టాపన ఇంకా చేయడానికి ఉండదు.
కేవలం స్వామివారు మాత్రమే ఉంటారు. అందుచేతనే దాన్ని ఏకవీరాలయం అంటారు. ఇది బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఏకవీరాలయం. అందులో ప్రహారీకి యువతల పక్కన అంటే లఘు ప్రహారీ ఉంటుంది. దానికి యువతల పక్కన మనం ఆలయంలోకి ప్రవేశించేదానికి ముందుగానే అంగిరసు మందిరం ఉంటుంది. అంగిరాలయం అని పిలుస్తూ ఉంటారు. వీడికి ప్రతి నైమిత్తికంలో ప్రత్యంగిర హవనం ఖచ్చితంగా చేస్తారు. నైమిత్తికం అంటే శుద్ధంలో అష్టమి, బహుళంలో అష్టమి, పూర్ణిమ, మాస శివరాత్రి ఈ తిథుల్లో ఖచ్చితంగా అంగిరహవనం చేస్తారు. ప్రామాణికమైన అంగిరహవనానికి ఉపయోగించేటువంటి పిప్పళ్ళు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు, విషముష్టి గింజలు, ఇక ఈ మధ్య కాలంలో కొందరు పెద్దవాళ్ళు తెలియజేసినటువంటి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వినియోగిస్తూ ఇక్కడ హోమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ హోమకుండం కూడా మీరు గతంలో ఎక్కడ చూసి ఉండరు. ఎందుకంటే ఇది భూపురయుక్తమైనటువంటి వ్యాపక కుండం అంటారు. వ్యాపక మండలం అనేది పవిత్రతను చేకూర్చేది. మనం నడిచేటువంటి తోవలోనైనా వ్యాపక మండలం వేసి అక్కడ ఫలాన్ని పెట్టి నివేదన చేయొచ్చట. వ్యాపక మండలానికి అంత ప్రాశస్త్యం ఉంది. మనం ఏ నైవేద్యం పెట్టాలన్నా ఖచ్చితంగా వ్యాపక మండలం వేయాలి. అటువంటి వ్యాపక ఆకృతిలోనే, వ్యాపక మండలాకృతిలోనే ఈ కుండాన్ని నిర్మితం చేయడం జరిగింది. ఇక యాగశాల కూడా భూపురాలు ఉంటాయి. వీటికి కూడా యంత్రరాజంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ యాగశాల అంతా కూడా. అమ్మవారికి ప్రతి నైమిత్తికంలో విశేషమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి. స్వామివారికి ప్రతి మంగళవారం వైభవపేతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఉదయం సుమారుగా 9వ గంట కల్లా ప్రారంభం అవుతుంది, 10:30 వరకు పూర్తవుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు కూడా ఆసక్తులైనటువంటి వారి యొక్క గోత్రనామాదులతో ఆ రోజున ఉన్నతమైనటువంటి పూజను సలిపే దిశగా స్వామివారికి నిత్యార్చన సేవ ఒకటి ఉంటుంది. అది మాస చెల్లింపు ఉంటుంది. ఆ చెల్లింపు చేసిన వారి యొక్క గోత్రనామాదులతో ప్రతిరోజు కూడా మంగళవారం మినహాయించి మిగిలిన రోజుల్లో 9:30 సంకల్పం చేసి ఆ రోజులోనే పెద్దదైనటువంటి ఆరాధన, ఆ రోజు యావత్ రోజులోనూ పెద్దదైనటువంటి ఒక స్వామివారికి కైంకర్య నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతుంది. మంగళవారం రోజు మాత్రం అభిషేకం పూర్తయిన తర్వాత అలాగే విధులన్నీ నిర్వర్తించుకున్న తర్వాత ఈ నిత్యార్చన సేవ అనేది నడుస్తుంది. ఇక ఈ ఆలయానికి సంబంధించి ఆశ్రయించిన వాళ్ళల్లో అనేకులు చాలా ఉన్నతిని సాధించారు. ఈ ఆలయం యొక్క వైశిష్ట్యం తెలుసుకుని ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూడా ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నటువంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. సినీ రంగానికి సంబంధించిన వారు, రాజకీయ ప్రముఖులు ఎందరో కూడా సూర్యాస్తమనం అయిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి స్వామివారికి సేవ చేసుకుని వెళుతూ ఉంటారు. ఇది తురకయంజాల్ బిఎన్ రెడ్డి దాటిన తర్వాత సాగర్ రోడ్లో ఉంటుంది. తురకయంజాల్లో ప్రభుత్వ పాఠశాలకు దగ్గరలో ఎదురుగానే ఉంటుంది ఈ ఆలయం. గూగుల్ మ్యాప్స్లో అయితే కనుక సింహి అంగిరస అని సెర్చ్ చేస్తే కనుక ఆలయానికి సంబంధించినటువంటి ఉనికి తెలుస్తుంది. ఆ రకంగా మీరు రావచ్చు. అందరూ కూడా వృద్ధిలో ఉండాలి. స్వామివారి యొక్క సేవ సద్గతికి త్రోవ. స్వామివారి యొక్క ఆవిర్భావ విశేషాలన్నీ కూడా స్వామివారి ఎదురుగా గోడ మీద పొందుపరచడం జరిగింది. కరావలంబ స్తోత్రం ఇత్యాదులన్నీ కూడా. ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి అవుతోంది. స్కందగిరి పునఃప్రతిష్ఠ జరిగిన రోజున స్వామివారికి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడికి అనేకులు మంగళవారం రోజున వచ్చి స్వామివారి యొక్క సేవ చేసి వృద్ధి చెంది వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క ఆనందాన్ని ఇక్కడికి వచ్చి వెలిబుచ్చుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క దివ్య కృపను పొంది తరించండి. సర్వేదన సుఖినోభవంతు. పుష్పై పూజ. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం బాలనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పింగళాయ నమః. ఓం పుత్తికాసూనవే నమః. ఓం శివాహనాయ నమః. ఓం విషభుజాయ నమః. విషన్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. విసితాస ప్రభంజనాయ నమః. ఓం తారకాసుర సంహారిణే నమః. యక్షోబల వివర్ధనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఉన్మత్తాయ నమః. ఓం సురసైన్య సురక్షకాయ నమః. ఓం దేవసేనాపతయే నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం కృపాళవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఉమాసుతాయ నమః. సిద్ధిధరాయ నమః. కుమారాయ నమః. కౌంచధారణాయ నమః.
सेनान्ये नमः अग्निजन्मने नमः विशाखाय नमः शंकरात्मजाय नमः शिवस्वामिने नमः गणस्वामिने नमः सर्वस्वामिने नमः सनातनाय नमः अनन्तशक्तये नमः अक्षोभ्याय नमः पार्वतीप्रियनन्दनाय नमः गंगासुताय नमः शिवोद्भूताय नमः आहूताय नमः पावकात्मजाय नमः जृम्भाय नमः प्रजृम्भाय नमः उज्जृम्भाय नमः कमलासन संस्तुताय नमः एकवर्णाय नमः विवर्णाय नमः त्रिवर्णाय नमः मनोहराय नमः चतुर्वर्णाय नमः पंचवर्णाय नमः प्रजापतये नमः बृहस्पतये नमः अग्निगर्भाय नमः श्रीगर्भाय नमः विश्वरेतसे नमः सुरारिघ्ने नमः हरिद्वर्णाय नमः शुभकराय नमः वटवे नमः वटुवेशभृते नमः कृष्णे नमः गभस्तके नमः गहनाय नमः चंद्रवर्णाय नमः कलाधराय नमः मायाधराय नमः महामायिने नमः कैवल्याय नमः शंकरात्मजाय नमः विश्वयोनये नमः अमेयात्मने नमः तेजोनिधये नमः अनामयाय नमः परमेष्ठिने नमः परब्रह्मणे नमः वेदगर्भाय नमः विराट्सुताय नमः कुण्डकन्याभर्त्रे नमः महासारस्वतामृताय नमः आश्रिताखिलदात्रे नमः चौरघ्नाय नमः लोकनाशनाय नमः अनन्तमूर्तये नमः आनन्दाय नमः शिखण्डीकृतकेतनाय नमः डम्भाय नमः परमडम्भाय नमः महाडम्भाय नमः शाङ्कपये नमः कारणोपातदेहाय नमः कारणातीतविग्रहाय नमः अनीश्वराय नमः अमृताय नमः प्राणाय नमः प्राणायामपरायणाय नमः विरुद्धहन्त्रे नमः वीरघनाय नमः रक्तास्याय नमः श्यामगन्धराय नमः सुब्रह्मण्याय नमः देवसेनापतये नमः प्रेताय नमः ब्रह्मण्याय नमः ब्राह्मणप्रियाय नमः सबुद्धिकराय नमः वेदवेद्याय नमः अक्षयफलप्रदाय नमः शरवणभवाय नमः शरवणभवाय नमः शरवणभवाय नमः వీరవేల్ మురుగనుకు
राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पूर्वक्रमः तन्तश्चरति भूतेषु भागामि स्वमूर्तिषु संयज्ञस्त्वं वषट्कारस्त्वं रुद्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिं श्रोतेरसंकृतं ब्रह्मभूतमस्वरो ईशानसर्वविज्ञानम् ईश्वरसर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अष्टोसदा शिवों च तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् सुवर्णमुद्रपुष्पाञ्जलिं समर्पयामि पुष्पाञ्जलिं समर्पयामि शुभमूल्यमात्रं समर्पयामि స్వామివారి సేవలో భాగంగా చిన్న విషయం. ఆలయం శాశ్వత ధర్మ కుమార్ గారు మంగళవారం అభిషేకం అయిన తర్వాత ఆయన ఒక ఆశీర్వచనం స్వీకరిస్తూ ఉండేవారు. భక్తిహీనం శరవణ భవ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. విశేష భగవాన్ సర్వాభ్యాం శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర సుప్రీత సుప్రసన్నోర్భూతం శరవణ భవాత్మరమాభ్యాహరివర్ధమాన ఎలా స్తోత్రమహిగోత్రావదాసి భూయిష్టవాదోరదేశ్యామ బ్రహ్మ ప్రావాది పట్టివేల్ మురుగను